ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్కసారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ ఓహో జగన్మాత అమ్మవారు కంచి కామాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ 3 దర్శనాలు చేసుకుంటే వాని నెత్తి మీద ఉన్న దరిద్రం ఇక జీవితంలో ఇక వానికి మళ్ళీ రాదు గుడక. దరిద్రం తిరిగి వాని కంటికి కనిపించేది, వానికి అస్సలు వానికి జోలికి రాదు. కంచి కామాక్షి వచ్చింది, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ 3 దర్శనాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్లకు స్నేహము దోస్తీ పనికి రాదు, మధ్యవర్తి పోవద్దు. నమ్మి ఎవరికన్నా 10 రూపాయలు మీరు మంచిగా నమ్మి ఇస్తారు, అవి అటైపోతాయి కానీ మళ్ళీ తిరిగి రావు, అస్సలు రావు. ఒకవేళ వచ్చటి ఉంటే అది పెద్ద కొట్లాడవుతుంది, జగడవుతుంది, లపడవుతుంది. ఇక అది యాందంకన అవుతుంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత మీరంటారు. ఇమానంగా నీకు నమ్మి 10 రూపాయలు ఇస్తే కదరమని మీరు, కానీ వాళ్ళు ఏమంటారు, ఊకని తీసుకుంటున్నావా, మెత్తి నుంచి దాని నుంచి దీని నుంచి మాకు ఎంత సతాయించునో, నీకు ఎంత తినపెట్టినా ఎంత తాగిపెట్టినా, అది అనవసరమైన మాటలు ఇవన్నీ. ఇయ్యడం, మాటల పడడం, తర్వాత మీరు బాధపడడం. కానీ ఇయ్యకపోతే ఎవరి ఆపతు ఎవరి సంపతు కడతేరదు. కానీ దీనికి జర తొందర పడకండి. ఒక్కసారి మీరు ఎవరైనా కానీ అమ్మవారు జగన్మాత కంచి కామాక్షి ఒకసారి పోయిరండి, చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా, ఇంతవరకు చాలా ప్రయత్నం చేస్తుండ్రు. కట్టాలి లేకపోతే కట్టిందన్న కొనాలి చెయ్యాలి అని మస్తు ప్రయత్నం చేస్తుండ్రు, కానీ అస్సలు కాలేదు. ఈసారి తప్పనిసరి అవుతుంది. ఎందు గురించి అంటే వృషభ రాశి వాళ్ళకి ఈసారి చాలా బెత్తరణ ఉంది. మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటట్టు టైం ఉంది ఇప్పుడు. ఎందు గురించి అంటే మంచి టైం వచ్చినప్పుడే ఇక మీరు జర కష్టపడాలి, సరదా పడాలి, బాధపడాలి. మంచిగా రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడితేనే అది ఏదో ఒక 4 రాళ్ళు వెనక జమ అవుతాయి. కానీ పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించేది ఉంది. ఈ రాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు కపటం ఉండదు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పాలి, బయట ఒకటి చెప్పుకొని మళ్ళీ ఒకటి చేయాలి, ఇంట్లో ఒకటి చెప్పాలి, బయట ఒకటి చేయాలి, అలాంటి ఉద్దేశం ఉండదు. ఏదైనా కానీ నీట్గా మాట్లాడతారు. మనసుకు నచ్చితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేయనైనా చేయమ్మా ఇది చేయండి, ఇది చేస్తే బాగుంటుంది కదా మరి ఇంట్లో వాళ్ళు మీ మనసు కూడా మంచిగా అనిపిస్తేనే చేస్తారు. ఇంతవరకు ఏదైతే మీరు దంద చేసి, ఏదైతే మీరు బిజినెస్ చేసి, ఏదైతే మీరు వ్యాపారం చేసి మీరు దెబ్బతిని లొక్సాన్ అయ్యి లాస్ అయ్యి అది వదిలిపెడతారు కదా, మళ్ళీ అందులోనే వెళ్ళండి, మీకు చాలా బాగుంటుంది, మంచి లాభం కలుగుతుంది. దాంట్లో ఒక్కొక్క మెట్టు తప్పనిసరి పైకి వస్తారు. పెద్దలు ఏమన్నారు, ఏడ పోగొట్టుకున్నారో ఆన్ని వెళ్తేనే బాగుంది అంటారు. మళ్ళీ అందులోనే వెళ్ళండి, మీకు చాలా బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి జర దరిద్ర గడి నడుస్తుంది, అదంతా పక్కకు జరిగిపోయింది. ఇప్పుడు బాగుంది. మీరు చేయి పెట్టిన పని మీకు మొత్తం పక్క కలిసి వచ్చేది మాత్రం ఉంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, మంచి గవ్వలు పడ్డాయి 4. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజుభుజబలం 1, అవమానం 3. చూశారా, గురుబలం చాలా బాగుంది. గురుబలం 11 ఉండాలంటే అదృష్టం. శని 3వ స్థానంలో ఉంది. చాలా మీకు గురుబలం చాలా బాగుంది. ఇదే టైం బాగుంది. మీరు తొందరపడండి, ఏ పని చేసినా మీరు తొందరపడండి, ఆవేశపడండి, ఏదైనా చేయండి. తొందరగా ఏదైతే పనులు చేస్తారో మీకు అంత కలిసి వస్తుంది, అంత మంచి జరుగుతుంది. దారిద్ర్య గడియ మొత్తం వెళ్ళిపోతుంది, మంచి గడియ దగ్గరకు వచ్చింది. మీరు ఏమన్నా మళ్ళీ వినాలనుకుంటే డౌట్లు చాలా ఉంటాయి. ఇదంతా చెప్పాలంటే ఇక్కడ కాదు, మీరు వినాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.